యోసేపుకి పర్సనల్గా దేవునితో అనుబంధం ఉంది. అది సత్యం. యోసేపు కూడా వాళ్ళ నాన్న చెప్పినప్పుడు కూర్చొని విన్నాడు. మిగిలిన అన్నలు కూడా విన్నారు. కానీ వాళ్ళకి యోసేపుకు తేడా ఏంటంటే, యాకోబుకు మొత్తం 12 కొడుకులు కదండి. మరి యోసేపు ఒక్కడికే చెబుతాడా? మిగిలిన వాళ్ళకి చెప్పడా? అందరికీ చెప్తాడు దేవుని గురించి. కానీ అందరిలో యోసేపు ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. తండ్రి చెప్పే మాటల్ని సీరియస్గా తీసుకొని దేవుని ఆలోచనలను అనుసరించి బ్రతకాలి అని స్థిర తీర్మానం చేసుకొని అలా నడవటాన్ని సాధన చేశాడు ఆయన. అది స్పెషల్. హల్లెలూయా చెప్తారా? దేవుని మాటలు నాన్న ద్వారా నాకు తెలిసినాయి కదా, నేను ఆ మాటలను అనుసరించి బ్రతుకుతా, అసలు దేవుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూస్తా అనుకొని దేవుని మాటలను అనుసరించి బ్రతకాలి అని బ్రతకడం మొదలుపెట్టాడు. యోసేపుకు దేవుడు చాలా ఇష్టమైపోయాడు. దేవునికి అభ్యంతరంగా నడుచుకోకూడదు అని గ్రహించాడు. అందుకే పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్యోళ్ళ శాస్త్రాలు చూసి చీదరేసి తండ్రికి చెప్పేవాడు, నాన్న నువ్వేం చెప్పావు, ఏం చేయమని చెప్పావు, ఏం చేయొద్దని చెప్పావు, వీళ్ళందరూ అయ్యే చేస్తున్నారు అంటే తను చేయటల్లా. తను తండ్రి చెప్పినటువంటి ఆ మాటల్ని గమనించి ఆ మాటలను అనుసరించాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ వాళ్ళు లక్ష్య పెట్టకుండా దేవుని ఆలోచనలకు భిన్నంగా అడుగులేస్తున్నది వచ్చి తండ్రికి కంప్లైంట్ చేసేవాడు. అంటే దేవునితో నడవటం అనేది తన బాల్య దినముల నుండే సాధన చేసిన వాడు యోసేపు. అదొక ప్రాక్టీస్ అండి, అదొక సాధన. దేవుని ఆలోచనలను ఎరిగి దేవునితో కలిసి నడవటం అనేది చిటికలో అయ్యేది కాదు, సాధన. అలా నడవటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు యోసేపు. చిన్నగా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవునితో ఆయనకి మంచి సంబంధం ఏర్పడినప్పుడు తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు యోసేపుకు బయలుపరచకుండా ఆయన ఉండలేకపోయాడు. అది ఆయన మనసు. దేవునితో నీతో ఆయన మనసు కలిసి నడవటం మొదలుపెట్టినప్పుడు, నిజంగా చెప్తున్నానండి, దేవుని మనసుతో నీ మనసు ట్యూన్ అయినప్పుడు, దేవుని ఆలోచనల ప్రకారం బ్రతకాలని నువ్వు స్థిర తీర్మానం చేసుకుని అడుగులేస్తున్నప్పుడు ఆయన ఉండబట్టలేడిగా నీ గురించిగా